మనిషికి అన్నీ ఉన్నా ఏదో లోటు ఎందుకు అనిపిస్తుంది? డబ్బు ఉంది, సంబంధాలున్నాయి, టెక్నాలజీ ఉంది, కానీ మనసు ప్రశాంతంగా లేదు. అసలు ప్రశ్న, ఎందుకు నాకు ఎప్పుడూ సరిపోతున్నట్టు అనిపించదు? ఒక లక్ష్యం చేరుకుంటాం, తర్వాత ఇంకొక లక్ష్యం. ఒక కోరిక తీరుతుంది, మరో కోరిక పుడుతుంది. ఇది నార్మల్ అనిపిస్తుంది, కానీ ఒకసారి ఆలోచించండి. మనిషి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే బయట విషయాలు మారితే లోపల శాంతి వస్తుందనుకోవడం. కానీ బయట ప్రపంచం స్వభావమే మారడం. మారుతున్న దానిపై శాశ్వత సంతోషం కోసం ప్రయత్నించడం లాజికల్గా కరెక్టేనా? ఇక్కడే బ్రహ్మసూత్రాల లాజిక్ స్టార్ట్ అవుతుంది. బ్రహ్మసూత్రాల్లో మొదటి ఆలోచన, ఇప్పటి వరకు నువ్వు బయట చూశావు, ఇక లోపల చూసే సమయం వచ్చింది. అందుకే మొట్టమొదటిది, నీ సమస్యలు నిజంగా ప్రపంచం వలన లేదా నీ కల్పన వలన? బ్రహ్మసూత్రాలు ఏం చెప్తుందంటే, నీ బాధకు మూలం కనుక్కో, అప్పుడే నిజమైన పరిష్కారం వస్తుంది. ఇప్పటి వరకు మనిషి అడిగిన ప్రశ్న, నాకు ఏమి కావాలి? బ్రహ్మసూత్రాలు అడిగే ప్రశ్న, నేను ఎవరు? ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు అసంతృప్తిగా ఉన్నారు? ఇది ఫిలాసఫీ కాదు, ఇది రూట్ కాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను మీకు చెప్పేది దేవుడి కథలు కాదు, అంధవిశ్వాసం కాదు, నీ అనుభవానికి బ్రహ్మసూత్రాలు ఇచ్చే క్లారిటీ. మారుతున్న ప్రపంచంలో శాశ్వతం వెతకడం ఎందుకు ఫెయిల్ అవుతుంది? నీవు అసంతృప్తిగా ఉన్నావంటే నువ్వు తప్పుదారి వెతుకుతున్నావని కాదు, నీవు సరైన ప్రశ్న దగ్గరకు వచ్చావన్నమాట. బ్రహ్మసూత్రాలు ఇక్కడే మొదలవుతాయి. వెతకడం కాదు, సరిగ్గా వెతకడం నేర్చుకోవాలి. మారుతున్న ప్రపంచంలో శాశ్వతం సాధ్యమా? నీ జీవితంలో ఏది శాశ్వతంగా ఉంది? నీ శరీరమా? నీ ఉద్యోగమా? నీ సంబంధాలా? ఒకసారి నిజంగా ఆలోచించు. బాల్యంలో నువ్వు వేరేలా ఉన్నావు, ఇప్పుడు వేరేలా ఉన్నావు. నీ ఆలోచనలు మారాయి, నీ అభిప్రాయాలు మారాయి. నీ జీవితంలో మార్పు కాన్స్టెంట్గా జరుగుతూ ఉంది. అయినా మనం ఏం చేస్తున్నాం? మారుతున్న దానిలో శాశ్వత సంతోషం వెతుకుతున్నాం. ఇక్కడే అసలు సమస్య. మనం అనుకుంటాం, ఒక కోరిక కంప్లీట్ అయితే నేను హ్యాపీ అని అనుకుంటాం, ఒక ఎయిమ్ ఫుల్ఫిల్ అయితే నేను హ్యాపీ అని అనుకుంటాం. కానీ సెటిల్ అయిన వెంటనే మరో ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. ఇది నిజమా కాదా మీరే క్వశ్చన్ చేసుకోండి. మారుతున్న దానిపై శాశ్వతం బిల్డ్ చేయడం లాజికల్గా కరెక్టేనా? బ్రహ్మసూత్రాల ఒక కీలక ఆలోచన, ఈ ప్రపంచం పుట్టింది, పెరుగుతోంది, మారుతోంది, ఒకరోజు నశిస్తుంది. అంటే ఈ ప్రపంచం ఫైనల్గా రియాలిటీ కాదు. ఒక సినిమాని ఊహించుకో. సినిమాలో నవ్వు ఉంది, బాధ ఉంది, హీరో ఉన్నాడు, విలన్ ఉన్నాడు. కానీ ఆ సినిమా కంప్లీట్ అయిపోయాక వైట్ స్క్రీన్ మాత్రమే ఉంది. బ్రహ్మసూత్రాలు అడుగుతున్న ప్రశ్న ఇదే. ఈ ప్రపంచం సినిమా అయితే స్క్రీన్ ఏమిటి? మన జీవితంలో ఏం చేస్తున్నాం? స్క్రీన్ని పట్టించుకోవటం లేదు. అందుకే లాస్ అయితే కూలిపోతాం, ఫియర్ వస్తుంది, ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. నీ సఫరింగ్ ప్రపంచం వల్ల కాదు, నీవు దాన్ని రియాలిటీ అనుకోవడం వల్ల. ఈ ప్రపంచం స్క్రీన్ మీద కనిపిస్తే ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది? బయట ఉందా లేదా నీలో ఉందా?